ఇక్కడైతే మనకి దీనికి ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ అయితే లేదు. ఫస్ట్ నేను వైఫై కనెక్ట్ చేయకముందు అయితే ఈ ఆప్షన్ అయితే ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ లేదు. సో నేను వైఫై కనెక్ట్ చేసిన తర్వాత నాకు 1 డేకి అయితే ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ అయితే మనకి వచ్చేసింది. సో చూసుకోవచ్చు, ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది ఇప్పుడు. సో ఫేక్ అయితే వీడియో కాదు. సో ఇంతకుముందు వీడియో ఈ వీడియో కూడా ఒకటే. సో ట్యాబ్ అనేది చూసుకోవచ్చు, అక్కడ బ్రేకేజ్ అయితే ఉంది గ్లాస్ అనేది. సో నేను పవర్ బటన్ వాల్యూమ్ బటన్ క్లిక్ చేసి రికవరీ మోడ్లోకి అయితే వెళ్తున్నాను. సో చూడండి మీరు, మనకి ట్యాబ్ 1 డే తర్వాత నాకైతే వచ్చింది ఈ ఆప్షన్. ఒక్కొక్కరికి వెంటనే రావచ్చు, ఒక్కొక్కరికి ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. సో అందరికి కూడా వస్తుంది, ఎక్కడ టెన్షన్ పడవలసిన పని ఏం లేదు. సో చూసుకోవచ్చు, మనకి ఇక్కడ రీసెట్ ఆప్షన్ అయితే వచ్చేసింది, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్. సో నేను క్లిక్ చేసుకుంటున్నాను, క్లిక్ చేసి ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. సో ఈ విధంగా రీసెట్ చేసి రీబూట్ అయితే చేస్తున్నాను. సో మనం వన్స్ రీబూట్ చేసుకనే మనకి వెల్కమ్ కార్డ్కి అయితే వచ్చేస్తుంది. సో హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు. సో ఫార్వర్డ్ అయితే చేశాను, మీకు ఒక టైం వేస్ట్ అవ్వకూడదని. సో ఈ విధంగా నీట్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్, అందరికీ తెలిసే ఈ ప్రాసెస్. సో గైస్, ఇది మన వీడియో అయితే. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. సో